The market price of a watch is 1000 rupees. A retailer buys at 810 rupees after getting two successful discounts, 10% and other rate, which is illable. వాట్ ఈస్ ద సెకండ్ డిస్కౌంట్ రేట్? మనకు రెండు డిస్కౌంట్లు ఇచ్చి ఎంత అమ్ముతున్నాడు అంటే 1000 రూపీస్ ఉందంటే 10 రూపీస్కి అమ్మితే ఒక డిస్కౌంట్ 10% ఉంటే రెండో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు. ఓకే, అంటే ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి. 1000 రూపీస్ ఓకేనా, ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 10%, అంటే దీన్ని 90/100 రాస్తాము. దీన్ని ఎక్స్ అంటున్నా, కానీ ఆన్సర్ ఎక్స్ కాదు, 100లోంచి వచ్చినది -x అనేది ఆన్సర్ అవుతుంది. బై 100 ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి 810. ఇది ఓకేనా, అని ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఇది క్యాన్సిల్ ఓకేనా, 0 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, x ఈక్వల్ టు 810/9, 9 1s 9 90s, అంటే మనకు x వాల్యూ 90, ఇది కాదు ఆన్సర్. 100 మైనస్ x ఈక్వల్ ఎంత అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకు 90 ఈక్వల్ ఎంత అంటే 10% అనేది ఆన్సర్. ఈ స్టెప్స్ లేకుండా డైరెక్ట్ పడాలంటే ఏం చేస్తాము అంటే, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 స్క్వేర్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ వేయాలి. గుర్తుంటుందా? సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 స్క్వేర్ బై ఏమేయాలి చెప్పండి, డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే వాడు ఇచ్చిన సింగిల్ డిస్కౌంట్, రెండో డిస్కౌంట్ ఏదో తెలుస్తుంది. అది అప్లై చేద్దామా? ఫస్ట్ చూడండి ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 810 ఇంటూ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 ఓకేనా, బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, డిస్కౌంట్ ఎంత 10% కాబట్టి 90 ఇంటూ 1000, 90 అనేది 100 ఎంత తక్కువ ఉంది, 10% అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు తెలంగాణ స్టేట్లో ఎప్పుడు కూడా సింగిల్ డిస్కౌంట్ మీద క్వశ్చన్ రాలే. సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ టు సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 20% అండ్ 25%. ఏం చేయాలి చెప్పండి, మొత్తం యాడ్ చేస్తే ఎంతమా 45, 10 + 20 30, 30 + 25 55, 55 తర్వాత ఏం చేస్తాను చెప్పండి, 1 2 3 4 జీరోస్ పెట్టేసేయండి. మరి జనరల్గా ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి, రెండు దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ తెచ్చుకుందాం. లేకుంటే ఇన్ కేసు చూడండి, ఒకటి 75 అలా ఉంటే అప్రాక్సిమేట్లీ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి ఎలా ఉన్నాయి, నియర్ వాల్యూ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సింది. ఇప్పుడు చూడండి 55 వచ్చిందా, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను చెప్పండి, అన్ని ఇంటి ఏం చేస్తాంత 200 ఒకటేనా, రెండోది 500, నెక్స్ట్ 250 యాడ్ చేసేంత 05 950. ఇక్కడ ఎక్కడ రాసుకుంటాను చెప్పండి 950. లాస్ట్ స్టెప్ చూడండి ఏం చేస్తాం, అన్ని ఇంటూ చేసేంత 250 ఇంటూ 20 5000 ఓకేనా. 5000 ఎలా రాసుకుంటాం, 5 రాసుకోండి 0. ఇప్పుడు చూడండి తీసేసాను 0 0 0 ఓకేనా, 0 6 46%. ఆన్సర్ ఎంత అంటే 46%. లేదు అంటే ఏం చేయాలి చెప్పండి, 100 ఇంటూ 90/100 ఇంటూ 80/100 ఇంటూ 75/100 చేస్తే వచ్చేది కూడా ఎంత వస్తుంది అంటే 56 వస్తుంది, 54 వస్తుంది. 54 అంటే ఏం చేస్తాం, 100 - 54 ఎంత అంటే 46 అనేది ఆన్సర్ అయితే చేస్తారు కదా. ఇది ఏమి ఇస్తారు చెప్పండి, సింగిల్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ ఈస్, మార్కెట్ ప్రైస్ ఇస్తున్నాడు కదా 800 రూపీస్, అండ్ షాప్ కీపర్ గివ్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ అండ్ సేల్స్ ద వాచ్ అట్ ఎంత అంట 610 రూపీస్. ఇన్ ఇఫ్ ద ఫస్ట్ డిస్కౌంట్ ఈజ్ 10%, ద సెకండ్ డిస్కౌంట్ ఈజ్ ఏం చేయాలి, వాటి 800 రూపీస్ చెప్పి రెండు డిస్కౌంట్ ఇస్తున్నాడంట. ఒకటేమో 10% అయితే రెండోది ఎంత ఉంటే ఫైనల్లీ ఎంత అమ్ముతాడంట 612, అంటే 612 ఇంటూ 100 స్క్వేర్ ఓకేనా, బై 90 ఇంటూ 800 ఇంటూ 100 రాసేస్తేనే మనకు సింపుల్గా ఉంటుంది కదా. 0 0 0 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 9th పోతుందా, 9 6 54, 9 8 జన 4th పోతుంది కదా, 4 2 4 1 7 1 5 17 5 ఎంత 85, 100 - 85 ఎంత అంటే 15% అనేది ఆన్సర్. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఏం చేస్తాడు అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చింది ఏది అంటే మార్కెట్ ప్రైస్ అని చెప్తున్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కాస్ట్ ప్రైస్ కూడా అంటాడు. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ చేస్తాం, కానీ ఇదే క్వశ్చన్కి ఏం చేస్తాడంటే కాస్ట్ ప్రైస్ వచ్చాక ఎంత ఉంది అంటే ఒక 400 ఉంది, దాన్ని మార్కెట్ ప్రైస్ ఏం చేస్తాడంటే 100% పెంచుతున్నాడు తర్వాత అంటాడు. అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ స్టెప్ ఏమవుతుంది అంటే ఇక్కడ 400 రాసుకొని ఇంటూ 100% పెంచడం అంటే ఏమవుతుందో 200/100 రాసుకోవాలి. ఎక్స్ట్రాగా ఒక పర్సెంటేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది చెప్పండి, పర్సెంటేజ్ ఓన్లీ ఒకటే ఉంది, ఇది 10%. అలా కాకుండా ఏమిస్తారు చెప్పండి, ఇంకొక పర్సెంటేజ్ ఏది
మార్క్ ప్రైస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీది ఎంత 800 అంటున్నాడు, 800 బదులు ఏం చేస్తున్నాడు 400 అంటున్నాడు. 400 800 కావాలంటే ఏం చేస్తాను చెప్పండి, 100% పెంచుతాం. బట్ సేమ్ అదే 90 ఇంటూ ఇక్కడ రాయాల్సింది ఏది అంటే 400 రాయం. ఎప్పుడు మార్క్ ప్రైస్ పర్సెంటేజ్ ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ 400 ఇంటూ 200 ఎక్కడిది, ఎంత పెంచుతున్నాడు 100% కాబట్టి 100కి యాడ్ చేస్తున్నాం. బై 100 వేస్తే ఫైనల్లీ మనకి మళ్ళీ ఏమవుతుంది 800 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ఎన్ని ఉంటాయి పర్సెంటేజ్లు, క్వశ్చన్లో 2 పర్సెంటేజ్లు ఉంటాయి. ఒకటేమో మార్క్ ప్రైజ్ ఉంటుంది, ఇంకోటి ఏమో డిస్కౌంట్ ఉంటుంది. రెండో అడిగేది కూడా సింగిల్, ఇంకొక డిస్కౌంట్ ఎంత అంటాడు. నెక్స్ట్ మా ప్రీవియస్ క్వశ్చన్స్ 2014 నుండి 11 నుండి 2024 11లోనే స్టార్ట్ అయింది CSET. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు. ఇఫ్ సోహన్ విల్ సెల్లింగ్ 2 goods అట్ ద సేమ్ ప్రైస్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ one good అండ్ సఫర్ ఏ లాస్ 10% ఆన్ ద అదర్. ఒకడు ఏం చేస్తాడంటే 2 అమ్ముతున్నాడంటమా, ఎంతకు అమ్ముతున్నాడంట చెప్పట్ల. ఒక దాని మీద 10% ఏమొస్తుందంట ప్రాఫిట్ వస్తుంది, రెండో దాని మీద 10% లాస్ వస్తే ఫైనల్లీ వాడికి ఏమొస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి మా 10% మైనస్ న్యూమరికల్లీ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు మనం 10 into 10/100 వచ్చేది ఎప్పుడైనా సరే ఏమవుతుంది చెప్పండి 1% లాస్ అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుంది ఓన్లీ సేమ్ ఉన్నప్పుడే. లేకుంటే ఏం చేయాలి చెప్పండి, జనరల్ మెథడ్ ఏం చేయాలి చెప్పండి, దీన్ని యారో మార్క్ చేద్దామా. 10% ఇక్కడ ఏం రాస్తుంది చెప్పండి మా 90, ఇది ప్లస్ ఇది మైనస్ కదా 110 మా. ఒకటి ప్రాఫిట్ అన్నప్పుడు 110 కదా రాయాల్సింది. 110 ఒకటి ఎంత 90, అప్పుడు ఏమవుతుంది చెప్పండి 900 1100. చూడండి డిఫరెంట్ ఎంత, ఒకటేమో 900 వచ్చింది, రెండో దాని మీద 1100. డిఫరెంట్ కాదు, లాభం వచ్చి 900 వచ్చింది, లాస్ ఏమో 1100. అంటే ఫైనల్లీ లాస్ ఎంత 200/200 1% లాస్. ఓకే, కానీ అదంతా చేయకండి, ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అప్లై అవుతుంది ఓన్లీ ఇది న్యూమరికల్లీ ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ 10 అక్కడ 10, అంటే సైన్స్ కాకుండా గుర్తులు కాకుండా న్యూమరికల్లీ ఈక్వల్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే అది అప్లై చేయాలి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పీటర్ అండ్ పౌల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. దేర్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఇఫ్ ఈచ్ సేవ్ 6,000 rupees ఎండ్ ఆఫ్ ద మంత్, దెన్ మంత్లీ ఇన్కమ్ రెస్పెక్ట్లీ రేషియో ఎలా ఇచ్చాడు మా, ఇన్కమ్స్ రేషియో 4:3 ఉందంట, ప్రతి పర్సన్ ఎంత సేవ్ చేస్తాడంట 3:2. ఇలా కనపడతాను ఏం చేస్తాడు చెప్పండి మా ఫస్ట్. అవునమ్మా, ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు, వాళ్ళ ఖర్చుల నిష్పత్తి, ఇది ఎక్స్పెండిచర్ 4x/3x. ఓకేనా, ఇది ఏం చెప్పండి ఇన్కమ్. దాంట్లోంచి వాళ్ళ ఖర్చులు వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి సేవింగ్సా, సేవింగ్స్ తీసేస్తే ఇప్పుడు వచ్చేది ఏం చెప్పండి ఇది. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం 4:3 600 6,000 3:2. డిఫరెంట్ ఎంత ఉందమ్మా 1 into 6,000 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 1. 6,000 ఎక్స్ వాల్యూ ఎంత అంటే 6,000. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మా, 4 అనేది 3 అయింది, 3 అనేది 2 అయింది, అంటే సేమ్ కదా వాల్యూ మారింది, తగ్గింది ఎంత అంటే 1 కాబట్టి by 1 రాసేస్తాం. అంటే ఇమీడియట్గా చూడండి ఎవరు తడుగుతున్నాడు, ఒక్కొక్కరు తడుగుతున్నాడు. ఇంటూ 6,000 ఇంటూ 6,000 అంటే ఎంత ఇక్కడ 24,000 18,000. ఈ కాన్సెప్ట్ ఏమో మనము రేషియో ప్రపోర్షన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఏ పర్సన్ అలౌస్ 10% డిస్కౌంట్ ఫర్ ఈచ్ పేమెంట్ ఫర్ హిజ్ మార్క్ ప్రైస్ ఆఫ్ ఏ టాయ్ అండ్ స్టిల్ హీ మేక్స్ ఏ 10% గెయిన్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్ విచ్ మార్క్ ప్రైస్ ఈజ్ 770 rupees. క్వశ్చన్ అర్థమైందమ్మా, క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి. ఒకడు ఏం చేశాడంట, ఏం చేస్తాడు మా, ఒక బొమ్మ మీద ఏం చేస్తాడు అంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడికి ఎంత లాభం వచ్చిందంట 10% లాభం వచ్చిందంట. మార్క్ ప్రైస్ ఎంత అంట 770. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. చూడు మార్క్ ప్రైస్ ఐడియా ఉందా ఫార్ములా, మార్క్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైజే కదా. అంటే కాస్ట్ ప్రైస్ కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవంతా రివర్సే కదా. అంటే మార్క్ ప్రైస్ ఎంత ఉంది 770. నెక్స్ట్ బా డిస్కౌంట్ ప్రైస్ ఎంత ఉంది 90/110 630. ఆన్సర్ ఎంత అంటే 630. గోపాల్ బ్రాట్ ఏ సెల్ ఫోన్ అండ్ సోల్డ్ టు రామ్ 10% ప్రాఫిట్. దెన్ రామ్ వాంటెడ్ టు సేల్ టు బ్యాక్ టు గోపాల్ అట్ 10% లాస్. వాట్ విల్ ద గోపాల్స్ పొజిషన్ ఇఫ్ హీ అగ్రీడ్. గోపాల్ అన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే 10%కి ఏమి ఇస్తున్నాడు చెప్పండి మా, లాభానికి అమ్మాడంట. మళ్ళీ వాడు రిటర్న్ ఏం చేస్తున్నాడు అంట 10% నష్టానికి ఎవరికి అమ్ముతున్నాడు, మళ్ళీ వాడికి అమ్మడంతే ఇప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. ఏమవుతుంది అనుకుంటున్నారు ఫస్ట్ చూడండి. గోపాల్ కాడ ఉంది 100 rupees అనుకుందాం, రామ్కి అమ్ముతున్నాడు.
₹100 గిన్ని రామ్కి ఎంత కమ్ముతున్నాడు చెప్పండి, 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే ఎంత కమ్మాడు మా 110, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే 10% లాస్కి అమ్ముతున్నాడు. 10% లాస్ అంటే ఎంత, 110లో 10%. మా 110లో 10% ఎంత, 11 కదా. అంటే ఏమవుతుంది చెప్పండి, 110లోంచి 11 తీసేస్తే 99. ఇప్పుడు చూడండి వీడికి ఏమవుతుంది చెప్పండి, ఏ షాప్ కీపర్ సేల్స్ అన్ ఆర్టికల్ at 40 rupees and get X% profit. However, when he sells at 20 rupees, he faces some percentage of loss. What is the original cost price of the article? ఒకడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆర్టికల్ ₹40 అమ్మితే వాడికి ఏమొస్తుందంట, X% లాభం వస్తుందంట. అదే వస్తుంది ₹20 అమ్మితే నష్టం వస్తుందంట. అంతే నష్టం అంటే ఎంత, X% నష్టం వస్తుందంట. అయితే మొత్తం మీద అసలు ధర ఎంత అంటున్నాడు ఆర్టికల్. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఒక వస్తువు ఉంది మా, దాన్ని ఎంత అమ్ముతున్నాడంట, 40 రూపీస్కి అమ్మడం వల్ల అంటే వాడికి ఏమొస్తుందంట, చూడండి సమ్ వస్తువు ఉంది దాన్ని X%కి ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రాఫిట్కి అమ్ముతున్నాడు కదా. మళ్ళీ దాన్ని ఏం చేస్తాను చెప్పండి, దాన్ని మళ్ళీ 20 రూపీస్కి అంటే 40 రూపీస్కి అమ్మితే X% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 20 రూపీస్కి అమ్మితే ఏమవుతుంది చెప్పండి మా, లాస్ అంతే పర్సెంట్ లాస్ వస్తుందంట. మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే అసలు ధర ఎంత అంటున్నాడు, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే ఎక్స్ అంటే 2x కదా. ఏమి ఇచ్చాడు చెప్పండి, అంటే 2x అనేది మనకి ఎంత అయింది అంటే 40 రూపీస్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 20 రూపీస్ ఉంటుంది. ఓకే, అంటే దాని మీనింగ్ చూడండి 100% లాభానికి అమ్మాలి. తర్వాత ఏం చేస్తాను చెప్పండి, 20 రూపీస్ అనేది 40కి అమ్ముతున్నట్టు ఎంత అమ్ముతున్నట్టు 100% డబల్ అవుతుందంటే మీనింగ్ 50% అంటే హాఫ్ మా దాంట్లో, అంటే 10 రూపీస్కి అమ్మితే 50, 40కి అమ్మితే ఉన్నట్టు 100% ప్రాఫిట్ ఉన్నట్టు. ఓకే, రాసుకోండి. ఈ టాపిక్ ఎప్పుడైనా గుర్తు చేయండి మా. ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఇది మనకు మిస్ అయింది, చెప్తాను. రేషియో కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ పర్సన్ బ్రాట్ ఏ కార్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 3 lakhs. If he incurred a loss of 20%, when how much did you spend by car? క్వశ్చన్ ఏం చేస్తున్నాడు అప్పుడు, వాడు ఎంత అమ్ముతున్నాడంట, 3 lakhs అమ్మితే ఎంత లాస్ వస్తుందంట, 20% వస్తే 100కి ఎంత అంటున్నాడు. అంటే చూడండి 20% లాస్ అంటే 80 అనేది ఏమేం చెప్పండి, 3 lakhs అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, 100 ఎంత అని అడుగుతాడు. అంతే, 100/80 into 3 lakhs. దీన్నే కట్ చేద్దాం. 8 3s 24, 60, 8 7s 56, 5 375. What percent of water must be mixed with honey so it gain 20% by selling the mixer at the cost price? చేస్తారు అనుకుంటా. 20:100 కదమ్మా, అంటే ఎంత వస్తుంది చెప్పండి, 1:5. అంటే ఏమవుతుంది మా ఆన్సర్, ఎంత శాతం కలపాలంటున్నాడు, 2 3s 250s 16 2/3 కదా వచ్చేది. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మా, వాడు ఎంత శాతం నీరు శాతం అడుగుతున్నాడు. ఒక తేనె నమ్మడం వల్ల వాడికి ఎంత లాభం వస్తుందంటే 20% లాభం, అంటే 20:100 కదా. అంటే 1:5, అంటే 5 లీటర్స్ ఏముంది తేనె ఉంటే 5 లీటర్స్ 1 లీటర్ ఏం కలపాలి, అంటే ఎంత కలుపుతున్నట్టు మా మొత్తము 1/4 కాదు మా, 1/6 వేయాలి ఇంటూ 100. ఆన్సర్ లేదా ఆడ, అంటే ఏమవుతుంది 16 2/3%. ఒకసారి చూద్దాం చూడండి. నాకు కాదు ఇప్పుడు చూడండి 5 రూపీస్ పెట్టి కొన్నాడు మొక్కకి. ఓకే, 1 లీటర్ 5 రూపీస్ అనుకుందాం, 5 లీటర్స్ కొన్నాడు. ఓకే, 5 లీటర్స్ ఉన్నాయి వాడి కాడ. వాడు ఇప్పుడు చేసింది ఎన్ని, 6 లీటర్ చేశాడు దాన్ని. ఇప్పుడు చూడండి 5 లీటర్లను కొనింది 5 రూపాయలకు, 6 లీటర్లు ఎంత కమ్ముతున్నాడు అంటే 6 రూపీస్కి అమ్ముతున్నాడు. వాడికి వచ్చిన ప్రాఫిట్ చూడండి ఎంత వస్తుంది చెప్పండి, 1/5 into 100, 20% కదా. ఇప్పుడు ఎంత కలిపినట్టు, వాడు ఎంత కలిపాడు మా, మిక్స్ ఎంత చేసినాడు, 20% ప్రాఫిట్ రావాలంటే మిక్సర్ కదా మా, 6కి 1 కదా, 5కి కాదు. మిక్సర్ ఎంత ఉంది, 6 లీటర్స్లో 1 లీటర్ ఉన్నట్టే కదా. అంటే ఇంటూ 100 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 16 2/3%. కన్ఫ్యూజింగ్ కాకుండా ఆన్సర్ ఎంత అంటే 16 2/3. ఇన్ కేసు చూడండి ప్రతిసారి 20 అయితే 25 into 25 రాదు ఎప్పుడైనా. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 6 లీటర్స్లో 1 లీటర్ ఏమి ఉండాలి, క్రాస్ చేద్దాం చూడండి. 16 2/3 అంటే ఇది 50/3:100. ఓకేనా, అంటే 50/300. ఓకేనా, ఏమవుతుంది చెప్పండి, 1/6. 6 లీటర్లు ఉండాలి, దాంట్లో 1 లీటర్ ఏముంటుంది చెప్పండి, వాటర్ ఉంటుంది. అంతే కదా, 6 లీటర్ మిక్సర్లో 1 లీటర్ ఏముంటుంది, వాటర్ ఉంటుంది. వాడు ఏమంటున్నాడు, తేనెలోనే మాత్రం ఏమవుతుంది అంటే 1/5 into 100 అది వేసుకున్నట్టున్నాడు. 20% అవుతుంది ఎప్పుడు, అవును 1 కాదమ్మా, ఇది మిక్సర్, ఏది వాటర్ కలిపిన మిక్సర్. మిక్సర్ ఎంత శాతం ఉందనే కదమ్మా. జనరల్గా నీళ్ళు కలిపారు అంటే నీళ్ళు ఎంత శాతం ఉన్నాయంటే దేంట్లో తీసుకుంటాం చెప్పండి, పాలలో నీళ్ళు కలిపిన తర్వాత ఎంత శాతం ఉందంటే మీనింగ్ ఏం చెప్పండి, టోటల్ మిక్సర్లో కదా తీసుకోవాల్సింది మనం. కానీ అక్కడ ఏం క్యాల్కులేషన్ ఎలా చేశాడు అంటే తేనెలోనే ఎంత ఉంది అంటే 20% ఉంది. ఏ పర్సన్ బైస్ 3 articles P, Q and R for 3,000
330 rupees. If P cost to 25% more than R and R cost to 20% more than Q, what is the cost of P? PQ ఉన్నాయి అంట, PQR ఉన్నాయి, వీటి మొత్తం కాస్ట్ ఎంత అంటే 30 మా. ఫస్ట్ టైం ఇస్తాను చెప్పండి, P కాస్ట్ ఎలా ఉందంట, R కంటే 25% ఉంది, R కాస్ట్ ఎలా ఉంది, Q కంటే 20% అంటే ఇది 100 అనుకున్నాం అనుకోండి, దీంట్లో 20% అంటే ఎంతమా 120. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఏది కంపేర్ చేస్తున్నాడు, P కాస్ట్ ఈజ్ 25% మోర్ దెన్ R, R కన్నా 25% అంటే ఇది 100 అయితే ఇది ఏమవుతుంది చెప్పండి 125. ఇది ఓకేనా. ఇక్కడ చూడండి మీది రేషియో చూడండి ఎలా ఉన్నట్టు 5, 6, నెక్స్ట్ ఇది 4, 5. R మిడిల్ వేద్దాం, PRQ రాసుకుంటే PR ఎలా ఉన్నాయి 5:4 ఉంది, RQ ఎంత ఉంది 6:5, 30:24:20. ఇది ఓకేనా. సింప్లిఫై చేద్దామా, కాబట్టి మొత్తం యాడ్ చేయండి మా. 30 + 20 ఎంత 50, 74 అనేది ఏమేం చెప్పండి. ఇదైతే మన క్వశ్చన్ ఏమవుతున్నాడు, P యొక్క ఖర్చు అడుగుతున్నాడు. P ఎంత ఉంది 30, ఎంత 30/74 × 0 వచ్చేది ఆన్సర్. చేస్తారా. క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక పర్సన్ 3 ఆర్టికల్స్ కొంటున్నాడు, PQR ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాడు, P కాస్ట్ ఈజ్ 25% మోర్ దాన్ R అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, R కాస్ట్ ఈజ్ 20% మోర్ దాన్ Q. చూడండి ఈ దేంతో ఎక్కువ కంపేర్ చేస్తున్నాడంటే 2 సార్లు వచ్చిన వాల్యూ ఏం చూడండి ఆరే కదా. ఫస్ట్ చూడండి P కాస్ట్ ఈజ్ 25% మోర్ దాన్ R అంటున్నాడు, అంటే P తీసుకుంటే R తీసుకుంటే R 100 ఉంటే ఇది ఎంత ఉంటుంది చెప్పండి 125 ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, R కాస్ట్ ఎలా ఉంటుందంట 20% మోర్ దాన్ Q అంటున్నాడు. Q తీసుకుంటే ఇది 100 ఉంటే ఇది ఏముంటుంది చెప్పండి 120. ఇంత దాకా క్లియర్ ఓకేనా. ఈ రెండు రేషియో ఎంత అంటే 6:5. ఈ రెండు రేషియో చూడండి 25 4s 25 5s. ఇప్పుడు చూడండి 6 5s ఎంత అంటే 30, 24 20. ఇది రేషియో మొత్తం 3 కదా. సింప్లిఫై చేయవచ్చు, ఎంత అవుతుంది 15 12 10. ఇది రేషియో ఉంది మొత్తం యాడ్ చేయండి చెప్పండి 37 అనేది మనకి ఎంత ఇస్తున్నాడు అంటే 3330 అయితే మనకు అడిగేది P కదా. P ఎంత ఉంది 15 వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 15/37 × 0 ఎన్నిసార్లు పోతుందమ్మా 9 టైమ్స్ పోతుంది. ఒక క్వశ్చన్ చూడండి అది ఏది ఎలా ఉంటుంది అంటే, రేషియో కాన్సెప్ట్లో మనం మిస్ అయింది అది. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక ఆర్టికల్ లేకుండా వాచ్ తీసుకుందాం, 800 రూపీస్ ఉంది, ఇది ఓకేనా. ఎంత ఉంది 800 రూపీస్ ఉంది. వాడు చూడండి మా దాన్ని ఏమవుతున్నాడు అంటే ఒక 1000 రూపీస్ కమ్మాడు అనుకోండి, వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత చెప్పండి 200 రూపీస్ కదా. అదే 600 రూపీస్ కమ్మితే లాస్ ఎంత 200. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే, ఒక ఆర్టికల్ని 1000 రూపీస్ కమ్మితే ఎంత లాభం వస్తుందో 600 రూపీస్ కమ్మితే అంతే నష్టం వస్తుంది అంటే. క్వశ్చన్ అర్థమైందా. ఒక వస్తువుని దేనికి అమ్ముతున్నాడు 1000 రూపీస్ కమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందో అదే 600 కమ్మితే వచ్చే లాస్ అంతే ఉంటుంది. అంటే ఇక్కడ రెండు కూడా ఏముంటుంది అంటే, రెండు కూడా సెల్లింగ్ ప్రైస్ చేస్తాడు, కానీ ఏం చేస్తాడంటే కంపేర్ చేస్తున్నాడు వాడికి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి. ఓకే, దీంట్లో కాంబినేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో అంతే వస్తుంది, ఎంత వచ్చిందో దానికి డబల్ ఉండొచ్చు. అంటే ఒకసారి ప్రాఫిట్ ఒకసారి లాస్ ఉండొచ్చు, లేకుంటే రెండు కూడా ప్రాఫిట్ ఉండొచ్చు, లేకుంటే రెండు కూడా లాస్ ఉండొచ్చు మా. ఓకే, 3 మోడల్స్ ఉన్నాయి. ఓకే అర్థమైందా. ఇంకేం చేస్తాడంటే దాంట్లో పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి సమానం అంటారు, అలా కాకుండా 20% ప్రాఫిట్ వస్తుంది, లేకుంటే 30% ప్రాఫిట్ అని కూడా చెప్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ అర్థమైందా. 1600 ఇచ్చాడు, వాడు ఇచ్చేది ఇదే కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి మా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంత అమ్ముతాడు అంటే, వాడు 1000 రూపీస్కి అమ్మితే ఎంత లాభం వస్తుందో 600 రూపీస్కే అంతే నష్టం అన్న కదా. అంతే అంటే రెండు సమానమే కదా అనేది, అంటే రేషియో 1:1 రాసుకోవచ్చా. ఇంతవరకు ఓకేనా. ఇమీడియట్గా ఇక్కడ 1000 రాసేసుకోండి, ఇక్కడ ఎంతమా 600. ఇక్కడ 1 అనేది లాస్ గురించి చెప్తుంది, ఇక్కడ 1 అనేది ప్రాఫిట్ మా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది రివర్స్ అవుతుంది. సరే ఓకేనా. ఇప్పుడు చూడండి ఇమీడియట్గా ఏం చేయాలంటే, మనం చేయాల్సింది ఏది అంటే దీంతో ఇది ఇంటూ దీంతో ఇది ఇంటూ చేయాలి. అంటే 1000 × 1 ఎంత 1000 ప్లస్ 600 × 1 ఎంత 600 బై మా ఈ రెండు యాడ్ చేయండి. ఇది ప్లస్ మైనస్ కాబట్టి రెండు యాడ్ చేస్తారు, డిఫరెంట్ ఎంత వస్తుంది చెప్పండి 2. రెండు యాడ్ చేయండి 1600/2 అంటే ఎంత వస్తుంది చెప్పండి 800 ఆన్సర్. అర్థమైందా. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం చూడండి. ఒక 1000 రూపీస్ తీసుకుందాం, వాడు ఏం అమ్ముతున్నాడు అంటే
1300కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ అదే 900కి అమ్మితే వచ్చే లాస్కి 3 రెట్లే కదా. ఇక్కడ అర్థమైందా? క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు చెప్పండి. ఒక వస్తువుని 1300కి అమ్మితే వచ్చే లాభము 900కి అమ్మే నష్టం కన్నా 3 టైమ్స్ ఉంటుంది అంట. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి. 3 టైమ్స్ అంటే 1:3 రాస్తున్నా. ఇది లాస్ట్ది, ఇది ప్రాఫిట్. కానీ ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ 1300 రాస్తున్నా, ఇక్కడ ఎంత 900. ఓకేనా? ఇమీడియట్ చూడండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్సే కదా మాకు. అంటే ఫస్ట్ ఇంటూ చేయండి. 1300 2700 మొత్తం యాడ్ చేస్తే ఎంత? ఇక్కడ 1 3 అనేది చూడండి రివర్స్ అయింది అక్కడ, గమనించండి. లేకుంటే మీరు ఏం చేస్తారు అంటే 3 2 1 రాసుకొని యారో మార్క్ వేసేసుకోండి. 1300 900 ఇక్కడ 3 1 రాసామనుకోండి, యారో మార్క్ కావాలి అప్పుడు. ఓకే, దీన్ని దాంతో చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. 4000. ఓకేనా? ఎందుకు 4000 వచ్చింది చూడండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఏమవుతుంది, డిఫరెంట్ వేసుకుంటున్నా. మళ్ళీ వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 4. అంటే వచ్చే దాంతో అంతా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1000 అవుతుంది. అర్థమైందా? ఇంకోటి చూడండి, రెండు కూడా ప్రాఫిటే తీసుకుందాం. ఒకడు ఏం చేస్తాడంటే 2000 రూపీస్ పెట్టి కొన్నాడు. ఇది క్లియర్. ఓకేనా? వాడు 2200 రూపీస్కి అమ్మితే వచ్చే లాభం ఎంత చెప్పండి? 200. అదే చూడండి మా 2600కి అమ్మితే వచ్చే లాభం ఎంత? 600. దీనికి ఎన్ని రెట్లు ఉంది? 3 టైమ్సే కదా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. రెండు కూడా లాభాల గురించి మాట్లాడుతున్నాడు. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఒకసారి 2200కి వచ్చే లాభము 2600కి అమ్మితే వచ్చే లాభం కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది, లేకుంటే దానికన్నా 3 రెట్లు తక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే కదా. ఇక్కడ చూడండి, ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్. ఇక్కడ ప్రాఫిట్ లాస్. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, రెండు ప్రాఫిట్ ఇవ్వచ్చు, రెండు కూడా లాస్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, రెండు ప్రాఫిటే కదా. ఇక్కడ ఏం రాస్తాను చెప్పండి. 2200 రెండు 2600. దీనికి 3 టైమ్స్, దీనికి 1 టైమే కదా. యారో మార్క్ చూడండి, ఇంటూ చేస్తుంది చెప్పండి. 7800. ఇది ఇంటూ చేస్తే 2200. కరెక్ట్గా ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు యాడ్ చేస్తాం. ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి మైనస్ చేస్తాం. రెండు ప్లస్సే కదా. ఇది ప్లస్ వాల్యూ, అది కూడా ప్లస్ వాల్యూ కాబట్టి మైనస్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. 2200 2600. తప్పు చేసాం కదా. ఇంటి అయితే ఏంటని చెప్పండి. 2600 ప్లస్ 6600. డిఫరెంట్ ఎంతమా? 4000 కదా. 4000 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 2000. ఇందాక ఇది రాసుకోవడం తప్పు రాసి చూడండి. ఇది 1 ఇది 3 కదమ్మా. ఆపోజిట్ కదా. ఇది 1 అవుతుంది, ఇది ఏమవుతుంది 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2000. ఓకేనా? ఈ క్వశ్చన్ రాపిస్తాను. తర్వాత దీన్ని ఇంకొక మోడల్ కూడా చేయొచ్చు, అది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ 3 క్వశ్చన్స్ రాపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఒక వ్యక్తి ఒక వస్తువుని 1000 రూపీస్కి అమ్మితే ఎంత లాభం వస్తుందో అంతే నష్టము 600కి వస్తుంది. 600 రూపీస్కి అమ్మితే అంతే నష్టం వస్తుంది. అయితే ఆ వస్తువు కొనవేలేదు. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 1000 రూపీస్. ఇఫ్ హీ ఎర్న్డ్ ఈక్వల్ లాస్ టు హీ సోల్డ్ సేమ్ ఆర్టికల్ 600 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. A man sold an article for 1300 rupees. He earned some profit. If he sold the same article for 900 rupees, he lost certain amount. Profit is 3 times that of the loss. Find the cost price of the article. ఒక వ్యక్తి ఒక వస్తువుని 1300 రూపాయలకు అమ్మితే పొందే లాభము అదే వస్తువుని 900 రూపాయలకు అమ్మగా వచ్చే నష్టానికి సమానంగా ఉంటుంది. నష్టానికి 3 రెట్లు ఉంటుంది. అయితే ఆ వస్తువు కొనవేల ఎంత? ఈ క్వశ్చన్ చూడండి. రెండో మోడల్ చెప్పండి ఎలా చేయాలి. క్వశ్చన్ ఏం తీసుకున్నామంటే కాస్ట్ ప్రైస్ 2500 తీసుకుంటున్నాం. 3000 రూపీస్కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత చెప్పండి? 500. అదే 3500 అమ్మితే 1000. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 500 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 1000. అది ఇక్కడ ఎలా ఉంది చెప్పండి? 2 రెట్లు. ఓకే, ఇంతకుముందు 3 కాట అంతే. 2 క్వశ్చన్స్ 3 ఉన్నాయి కాబట్టి మార్చాం అంతే, అంతకనేం లేదు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఈ క్వశ్చన్ మా డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ అడగడు. ఓకే, క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే వాడికి కాస్ట్ ప్రైస్ కాకుండా వాడికి 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అని అడుగుతాడు. లేకపోతే 50% లాభం రావాలంటే ఎంత కమ్మాలని అడుగుతాడు క్వశ్చన్. జనరల్గా డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ అడగకుండా ఏమడుతాడు చెప్పండి? ఆ వస్తువు మీద 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అని అంటాడు. ఓకే, క్వశ్చన్ రాసుకోండి. ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 3500. హీ ఎర్న్డ్ ప్రాఫిట్ ఈస్ 3 times that of he sold the same article for 3000 rupees. 3 times కదమ్మా, 2 times. 2 రెట్లు 2 times ఏం రప్పించామా? A man sold an article for 3500 rupees. He earned profit is 2 times more than that of the he sold the same article for 3000 rupees. ఒక వ్యక్తి 3500 రూపాయలకు ఒక వస్తువు అమ్మగా వచ్చిన లాభం అదే వస్తువు 3000 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభానికి రెట్టింపు ఉంటుంది.
ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అప్పించాను మీకు. వస్తువు కొన్న వేల ఎంత, కొన్న వేల అని అడగవచ్చు, లేకుంటే 50% ప్రాఫిట్ కమ్మాలంటే ఎంత కమ్మాలని కూడా అడగవచ్చు. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి. ఫస్ట్ ఇది మనకి ఇచ్చింది ఇవన్నీ గేమ్ కాదు, ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఒకటి 3500 ఇస్తున్నాడు, రెండోది 3000, ఇది 2 ఇది 1. ఓకేనా, ఇది అమ్మితే 2 వస్తుంది లాభం, అది అమ్మితే 1 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది, 3500 ఇంటూ 1 కదా. నెక్స్ట్ మా 3000 ఇంటూ 2 అంటే చూడండి ఇది ఏమవుతుంది చెప్పండి. 6000లోంచి 3500 తీసేస్తాం. ఇక్కడ ఎందుకు, డిఫరెంట్ కదా మనం తీసుకోవాల్సింది. ఇది ప్లస్ ఇది ప్లస్సే కదా మా, కాబట్టి ఏమో డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి. 2500 బై మా వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 1 కదా. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500, అది ఆన్సర్. మీకు చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎంత చెప్పండి. కాస్ట్ ప్రైజ్లు ఏమి ఇచ్చా, రాసుకోలేదా? రాసుకున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చా, ఇప్పుడు 3 క్వశ్చన్స్లో సెల్లింగ్ ప్రైజ్ ఏమేమి ఇచ్చా, 1000 ఒకటి, రెండోది మా సెల్లింగ్ ప్రైజ్ 2 ఎంత అంటే 1 2 600 ఇంతవరకు. ఓకేనా, దీనికి సమానం అంటున్నాడు కదా. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత చెప్పండి. 400 బై ఈ రెండు యాడ్ చేయండి మా 2 ఎంత వస్తుంది చెప్పండి, 200 ఇంతవరకు. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఇది ఎంత ఉన్నట్టు అంటే ఇది లాస్ కాబట్టి ప్లస్ 200 యాడ్ చేయండి, అంటే ఎంత వస్తుంది చెప్పండి 800. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి మైనస్ 200 చేయండి, ఎంత వస్తుంది చెప్పండి 800. ఇప్పుడు అర్థమైందా? రెండో క్వశ్చన్ చూడండి, మనం ఏం తీసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ 1 సెల్లింగ్ ప్రైస్ 2 1300 900. ఎలా ఉందంట, 3 times ప్రాఫిట్, ఒకటి లాస్ ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ 3 times, ఇది 1 కదా ఇచ్చింది. డిఫరెంట్ ఎంత ఉంది మా 400 బై మా 4 అంటే ఎంత వస్తుంది చెప్పండి 100 ఇంతవరకు. ఓకేనా, అక్కడ చూడండి మనం ఏం చేసామంటే ఇక్కడ వచ్చిన 200 ఇంటూ దీన్ని ఇంటూ 200 దీన్ని ఇంటూ 200 చేసింది మనం, డైరెక్ట్ తీసేయట్లే. ఇక్కడ చూడండి ఇంటూ 200 ఇంటూ 200 ఇంతవరకు. ఓకేనా, ఇంటూ 100 కదా మనకు వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 300 అనేది ప్రాఫిట్ ఉంది, అంటే దీంట్లో తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి 1000 రూపీస్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ 100 యాడ్ చేస్తాం, ఒకటే కదా ఉంది, అంటే ఎంత 1000 అనేది ఆన్సర్ అవుతుంది. మూడో క్వశ్చన్ చూడండి ఏం తీసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ 1 సెల్లింగ్ ప్రైస్ 2 3500, రెండోది మా 3000 అంటే ఎంత ఉంది 2:1 కదా. డిఫరెంట్ ఎంతమా 500 బై వీటి మీద డిఫరెంట్ 1 రెండు అంతవరకు ప్లస్ మైనస్, ఇక్కడ మాత్రం ఏమున్నాయి చెప్పండి, అంటే 1 ఎంత ఏమొస్తుంది చెప్పండి 500 ఇంటూ 500 ఇంటూ 500. అంటే దీంట్లోంచి 1000 తీసేస్తే వచ్చేది ఏమో కాస్ట్ ప్రైస్ అవుతుంది, అంటే ఎంత 2500. దీంట్లోంచి 500 తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది.